వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుచానూరులో పార్కింగ్ అస్తవ్యస్తం. మాడ వీధుల్లో పూర్తిగా పార్కింగ్ నిషేధించాలి. నిబంధనలు తుంగల తొక్కిన పార్కింగ్ దందా. మీడియాపైనే బెదిరింపులు. శ్రీవారి దేవేరి శ్రీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరులో పార్కింగ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారి భక్తులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 4 మాడ వీధుల పార్కింగ్ స్థలాలుగా మారిపోవడంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. సూర్యనారాయణ స్వామి ఆలయం నుంచి పద్మావతి కన్వెన్షన్ వరకు సమాజం వీధిలో నడి రోడ్డుపైనే 2 నుంచి 3 వరుసలుగా వాహనాలు నిలపడం వల్ల ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రశ్నించిన భక్తులు స్థానికులపై పార్కింగ్ సిబ్బంది బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపణలున్నాయి. అధిక పార్కింగ్ ఫీజులపై గతంలో ఫిర్యాదులు, పత్రికల ప్రచురణలు జరిగినప్పటికీ ఎలాంటి మార్పు లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పార్కింగ్ దుర్వ్యవస్థ పైన చిత్రీకరణ చేస్తున్న మీడియా ప్రతినిధిని బెదిరించిన ఘటన పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. ఈ విషయంపై హిందూ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి పొన్న రవికుమార్ స్పందిస్తూ 4-3 వీధుల్లో పూర్తి స్థాయి పార్కింగ్ నిషేధం విధించి పార్కింగ్ దందాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ నూతన ఈవో చైర్మన్ పాలక మండలి సభ్యులను డిమాండ్ చేశారు. ఆయన ఏదో అన్నాడు, నువ్వేదో బూతులు తిడతాడరా? ఆయన అన్నాడా? అతను ఐడి కార్డు చూపిమన్నా. నేను ఐడి కార్డు లేకుండా ఎట్లా డ్యూటీ చేస్తావు? హలో డ్రైవరా మీరు? ఆయన అరుస్తాడరా దారిలో పోయి? అతను ఏమన్నాడు? ఆయన ఏదో అన్నాడు, నువ్వేదో బూతులు తిడతాడరా? ఆయన అన్నాడా? కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.